ఈ సి రాధారాణి గురించి మామూలుగా మన మానవులకు అర్థం చేసుకునే అంత శక్తి లేదు. ఆవిడ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకునేందుకు మనకుండే జ్ఞానం గాని, మనకుండే అవగాహన గాని సరిపోదు. అందుకని ఏం చేయాలి? ఎప్పుడైతే మనకి ఏదైనా విషయం మనకు అర్థం కాకపోతే, అది తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, జ్ఞానుల దగ్గర నుంచి నేర్చుకుంటే ఆ విషయం మనకు చక్కగా అర్థమవుతుంది. అదే రకంగా ఒక గురువు ద్వారా రాధాతత్వం తెలుసుకుంటే, రాధాకృష్ణుల యొక్క అనుబంధం గురించి, వాళ్ళ జీవితం గురించి ఉండే అపోహలు తొలగించే శక్తి మనకొస్తుంది. ఎందుకంటే గౌడీయ వైష్ణవిజం పాటిస్తున్న మనకు రాధారాణి చాలా ముఖ్యం. కానీ సామాన్య ప్రజానీకంలో రాధా పట్ల ఉండే అభిప్రాయాన్ని ఖండించి వాళ్లకు రాధాతత్వాన్ని వివరించాలి అంటే మనకుండే జ్ఞానం సరిపోదు. అందుకని మనం ఏం చేయాలంటే ఆచారపరంగా వచ్చే జ్ఞానాన్ని మనం శస్త్రంలాగా వాడుకోవాలి. అస్త్రశస్త్రాలు ఏంటంటే మన గురువు సాధు సంగతి ద్వారా వచ్చే విషయ జ్ఞానం, అది మనకు అస్త్రశస్త్రాల్లా ఉపయోగించుకొని, ముఖ్యంగా మన ఈ ఇస్కాన్ సంస్థ ఏంటంటే ప్రచారక సంస్థ కాబట్టి, ఎప్పుడైతే ఎన్నో రకాల ప్రశ్నలు మనం ఎదుర్కొన్నప్పుడు వాళ్లకు జవాబు చెప్పేందుకు ఆచార్య పరంగా మనం తెలుసుకోవాలి. అందుకని నేను మీకు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే రాధారాణి అపియరెన్స్ గురించి లాస్ట్ లో కొంచెం మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఇయర్ మాట్లాడుతున్నాం. ఈసారి మటుకు ఆ సత్స్వరూప దాస గోస్వామి శిలా ప్రభుపాద యొక్క ప్రియ శిష్యులు అన్నమాట. ఆయనే ఆ శిలా ప్రభుపాద్ ద్వారా రాధారాణి గురించి ఏం తెలుసుకున్నారు అనేది ఇది మంచి ఇస్కాన్ డిజైటీలో వచ్చింది. ఏదన్నా కొత్తగా చెప్పాలి అన్న నా తాపత్రయం కొద్దీ నేను చేసే సెర్చ్ నాకు ఇది కనిపించింది. అందుకని నేను అనుకున్నా ఇది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని. ఈ సస్వరూప దాస్ గోస్వామి ఏం చెప్పారంటే, రాధారాణి యొక్క జ్ఞానము ఆవిడకు కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, అంతేకాక ఈ వివిధ సఖులు, ముఖ్యంగా అష్ట సఖులు, మంజరీసు, వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి అన్న అతనికి ఈ కుతూహలం కలిగింది. ఎందుకంటే ఈ గౌడీయ వైష్ణవిజంలో మనకు వీటికి సంబంధించిన విషయాలు అనేకం మన గోస్వాముల ద్వారా, ఆచార్యుల ద్వారా వెలువడింది అనమాట. అంతకంటే ముందు అందరికి జ్ఞానం అందుబాటులో ఉండకపోయేది. కానీ ఎప్పుడైతే శిలా ప్రభుపాదుల వారి శిష్యులు మన గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క రచనల్ని, రైటింగ్స్ ని, వాళ్ళ తెలుసుకున్నటువంటి దివ్య జ్ఞానాన్ని ఇంగ్లీష్ లోకి ఎప్పుడైతే అనువదించడం మొదలుపెట్టినాక చాలా మందికి దాని గురించి సరైన అవగాహన పొందేందుకు అవకాశం దొరికిందనమాట. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది రాధారాణి పట్ల మనం చూపించే భక్తి, అది ఈ ఈ మన కృష్ణ కాన్షియస్నెస్, అంటే ఈ కృష్ణ చైతన్యంలో అతి ముఖ్యమైన భాగం అన్నమాట. అందుకే భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్పారంటే, రాధారాణిని ఎందుకు మనం పూజించాలి అంటే ఆ మాధుర్య లీల యొక్క గుప్త విషయాల్ని, వాని యొక్క మధురిమను రాధారాణిని సేవించే మనము అర్థం చేసుకోగలుగుతామని చెప్పారనమాట. రాధారాణి తర్వాత ఆ మాధవుడు, మాధవ్, వాళ్ళ మధ్య ఉండే ఆ ప్రేమ లీలలు, అనుబంధాలు ఏంటి అంటే, మనము ఆమెను ఆశ్రయించి ఆచార్యపరంగా మనం తెలుసుకుంటే వాళ్ళ ప్రేమ ఎంత శుద్ధమైన ప్రేమను, ఈ మనుష్య సంబంధాలకు అతీతంగా, రాగద్వేషాలకు, కామక్రోధాలకు అతీతంగా వాళ్ళ లీలలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునేందుకు ఈ ఆచార్యుల యొక్క రచనలు, ఆ జ్ఞానం మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. కానీ శిలా ప్రభుపాదుల వారు అనేక చోట్ల ఏం చెప్పారంటే మనల్ని హెచ్చరించారు. రాధాకృష్ణుల యొక్క ఆ లీలలను ఎవరైతే ఈ భౌతిక పరమైనటువంటి వ్యవహారాలు జరుపుతుంటారో, అదే రకమైనటువంటి ఆలోచనలో ఉంటారో, వాళ్ళు మటుకు ఎక్కువగా దాన్ని చదవకూడదు, మాట్లాడకూడదు. ఎందుకంటే మనకు ఒక కామెర్ల రోగి చూస్తే ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టే, భౌతికత్వం అనే రోగంలో ఉన్న మన వాళ్ళకి ఏంటంటే రాధాకృష్ణుల యొక్క ఆ చక్కటి లీలలు, ఆ రసాలు వాళ్ళకి ఏంటంటే ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండే వ్యవహారం లాగా అపోహ చెందే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని శిలా ప్రభుపాదుల వారు
ఎప్పటికప్పుడు మనల్ని హెచ్చరిస్తుండేవాళ్ళు అనమాట. అందరితోటి అన్ని విషయాలు అవి చర్చించకూడదు అని. ముఖ్యంగా రాధారాణి గురించి మనం సరైన ఈ పరంపర ద్వారా, సరైన ఆహ్, ఆధారం ద్వారా, అంటే సోర్స్ ద్వారా వినకపోతే ఆమె యొక్క గొప్పతనాన్ని మనకు అర్థం కాదనమాట. అందుకని ఇక్కడ సత్స్వరూప గోస్వామి ఏమంటున్నారంటే, శిలా ప్రభుపాదుల వారు రాధారాణి గురించి తత్వాన్ని ఏ రకంగా మనకు అందించారో అది వినాలి. ఆయన యొక్క పుస్తకాల ద్వారా, ఆయన యొక్క లెక్చర్స్ ద్వారా, వివిధ వ్యక్తులతో జరిపినటువంటి సంభాషణల ద్వారా రాధాతత్వాన్ని తెలుసుకోవాలని ఆయనే ఆశించారనమాట. ఆశించి అక్కడ ఏం చెప్పారంటే, ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన గ్రహించుకున్నారంటే, శిలా ప్రభుపాదుల వారు ఇన్ని మాట్లాడినప్పటికీ రాధారాణి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, రిజర్వ్డ్ గా, అంటే ఏదంటే అది మనము అపోహ చెందేందుకు, మనం వేరుగా ఊహించేందుకు, ఆ తాత్కాలిక ఆ కారణం కాకుండా దాని గురించి మాట్లాడుతూ చాలా సున్నితంగా, మధురంగా రాధారాణి గురించి ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటూ మనము భక్తి మార్గంలో ఎలా ముందుకు వెళ్ళగలము, ఏ రకంగా ఆమెను సేవిస్తామనే విషయాన్ని శిలా ప్రభుపాద గారు తెలియజేశారు అనమాట. ఎక్కడెక్కడ శిలా ప్రభుపాద గారు రాధారాణి గురించి మాట్లాడారు అనేదాన్ని సత్స్వరూప దాస గోస్వామి ఏం చెప్తున్నారంటే, అనేక చోట్ల అనేక చోట్ల అంటే నెక్టార్ ఆఫ్ డివోషన్, భక్తి రసామృత సింధులో, తర్వాత కృష్ణా బుక్ లో, చైతన్య చరితామృతాలో, వీటన్నిటి చోట్ల కూడా కొన్ని రాధారాణికి ఉండే ఆ భగవంతుని పట్ల, కృష్ణుడి పట్ల ఉండే ఆ లీలను, ఆ లీలా మాధుర్యాన్ని, ఇంట్రికసీస్ అంటే చాలా సున్నితమైన విషయాల్ని కూడా ఆయనే కొన్ని చోట్ల ఆయన అనువాదాల ద్వారా, ఆయన యొక్క భాష్యాల ద్వారా మనకు అందించారనమాట. అది ప్రభు ఏమంటున్నారంటే, నేను ఇవన్నీ శిలా ప్రభుపాద ద్వారా ఏమేమి చెప్పారో అవన్నీ నేను చాలా జాగ్రత్తగా విన్నాను. ముఖ్యంగా ఏంటంటే, ప్రభుపాద్ వ్యక్తిగతంగా ఆయన చేసిన, ఆయన ఏ రకంగా రియలైజేషన్ ఆయన అర్థం చేసుకున్నారో రాధాతత్వాన్ని, ఆయన వాక్కుల ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్తున్నారు అన్నమాట. చెప్తూ ఎప్పుడెప్పుడు విన్నారో అది కూడా చెప్పారు ఈ లెక్చర్ లో. 1966 లో, ఎప్పుడు మన ఈ సంస్థ ఆరంభ దశలో న్యూయార్క్ సిటీలో ఆ సెకండ్ అవెన్యూ ఒకసారి అనుపమ మాత చెప్పిన దృష్టిలో పెట్టి తెచ్చుకోండి. అక్కడ ఏంటంటే ఫస్ట్ సత్స్వరూప గోస్వామికి ఆయన అనేక మంది అమెరికన్స్ కి దీక్ష ఇచ్చారు కదా. ఆ దీక్ష ఇచ్చినప్పుడు ఏంటంటే, ఎప్పుడైతే సత్స్వరూప గోస్వామిని దీక్ష తీసుకోమని అన్నారో అతను తటపటాయిస్తారనమాట. ఎందుకంటే సాధన చేస్తున్నప్పటికీ కూడా ఈ నియమ నిష్ఠాలు ఇవన్నీ తను చేయగలనా అన్న ఒక భయం ఉంటుంది. ఫస్ట్ ప్రభుపాద ఇచ్చిన దీక్ష 1960లో సెప్టెంబర్ 23 ఫస్ట్ దీక్షలు అవుతాయి అన్నమాట. అయితే ఆయన ఏంటంటే, ఈ దీక్ష నేను తీసుకోలేను, జన్మాష్టమి రోజు అది. ఎందుకంటే నేను పూర్తి శిలా ప్రభుపాద చెప్పిన ఈ 4 నియమాలు నిష్ఠగా పాటించేందుకు నేను సన్నిధంగా లేను అని చెప్పి ఆయన యొక్క జీవన ధోరణి మార్చుకునేందుకు కొద్దిగా తటపటాయిస్తారు అనమాట. అందుకని అతను ఏంటంటే, శిలా ప్రభుపాద గారు ఆఫర్ చేసినప్పుడు కూడా దీక్ష తీసుకోరు. కానీ కొన్ని రోజులు అయినప్పటికీ ఏంటి అంటే, అతనిలో ఒక రకమైనటువంటి ఆత్మ మదన మొదలవుతుంది. నేను ఎందుకు దీక్ష తీసుకోలేదు, శిల ప్రభుపాద దీక్ష తీసుకుంటా అన్నప్పుడు నేను ఎందుకు తీసుకోలేదని ఇప్పుడు మనందరం కలిసి ఒక చేస్తూ మనలో కొందరు ఇంకొద్ది ప్రోగ్రెస్ అయిందనుకో, మనం అప్పుడు అనుకుంటాం, అరే నేను ఎందుకు ప్రోగ్రెస్ కాలేదు, నా వల్ల ఏం పొరపాటు జరిగింది, వాళ్ళంతా చక్కగా భక్తిలో వృద్ధికి చెందుతున్నారు, ఈ రకమైన ఆలోచనలు వస్తాయి కదా. సత్స్వరూప గోస్వామి కూడా అదే, మహారాజానే, ఆయన కూడా అదే ఫీల్ అయ్యారనమాట. అయిపోయి బాధపడుతున్న సమయంలో ఆయనకి ఏం తెలిసిందంటే, శిలా ప్రభుపాద వారు మళ్ళీ రెండవసారి ఈ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది అనమాట. అది కూడా ఇప్పుడు రాధాష్టమిని అని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఇతను ఏమనుకున్నారంటే, అరే ఇది మంచి టైం నేను దీక్ష తీసుకునేందుకు, ఎందుకంటే జన్మాష్టమి రోజు అయితే రోజంతా ఫాస్టింగ్ ఉండాలి, దీనికైతే నేను హాఫ్ డే ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది కదా, సో నేను ఫాస్టింగ్ ఉండి దీక్ష తీసుకుంటాను అని నిశ్చయించుకుంటారు మేడం. ప్రభుపాదుని వారిని తన దీక్ష ఇవ్వమని ఎప్పుడైతే ఇతను దీక్ష తీసుకునేందుకు సిద్ధమవుతారో, శిలా ప్రభుపాదుల వారు అతనికి రాధాష్టమి అన్నమాట.
ఆ ఈ ఎందుకు అంటే జన్మాష్టమి రోజు కంటే రాధాష్టమి హాఫ్ డేనే ఎందుకట అంటే రాధమ్మ తల్లి చాలా సహృదయాలు, చాలా మృదు హృదయాలు అనమాట. అరే వీళ్ళు నా పిల్లలు రోజంతా ఫాస్ట్ చేయలేరు అని సగం రోజు లోపలనే ఆమె కోసం అని చేసే ఫాస్టింగ్ అయిపోతుందట. అందుకని అతను రాధాష్టమిని సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. 1 సెకండ్, అది కొంచెం ఫాస్ట్ కొడుతుంది. ఈ ఈ స్టేట్మెంట్ రాధారాణి, కృష్ణుడు కొంచెం కఠినము, రాధారాణి చాలా దయ కల తల్లి, మృదుత్వం కల తల్లి అని చెప్పింది ఎక్కడ ఉంది అంటే, కృష్ణుడి యొక్క గుణాలను ఎప్పుడైతే భక్తి రసామృత సింధులో ఆయన మాట్లాడుతుంటారో, వ్యాఖ్యానంలో కృష్ణుడి యొక్క దయా గుణాన్ని చెప్తూ అక్కడ పోలుస్తారనమాట రాధారాణి. ఆ సన్నివేశంలో ఈ విధంగా ఆయన ప్రస్తావించడం జరుగుతుంది అనమాట. రాధారాణి దయ కలది, చాలా మృదు స్వభావం కలవారు అని. ప్రభుపాద ఏం చెప్పారంటే, రాధాకృష్ణ యొక్క తత్వం ఉంటుంది కదా, ఆ తత్వము దానికి సంబంధించిన జ్ఞానం ఏంటంటే ముక్తులకే అర్థమవుతుంది, కానీ బద్ధ జీవులకు అర్థం అవడం చాలా కష్టం. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సారీ, కొంచెం ఏమనుకోవద్దు. ఉమ్. చాలా ఫాస్ట్ గా అవుతుంది. సారీ ఫర్ ద డిలే. ప్రభుపాద ఇంత చెప్పినట్టు ఆమె యొక్క దయా గుణాన్ని మాట్లాడారు. తర్వాత నెక్స్ట్ ఆఫ్ డివోషన్ లో కృష్ణుణ్ణి అట్రాక్ట్ చేసే ఆ లక్షణాలు ఉన్నాయి కదా, ఏ రకంగా రాధారాణిని మనం అనుసరించి శుద్ధమైన భక్తి ద్వారా రాధ యొక్క ఆ మార్గాలను అవలంబించి మనము భగవంతుని ఏ రకంగా ఆకర్షించవచ్చు అని చెప్పారనమాట. శిలా ప్రభుపాద వారు ఈ రాధారాణి గురించి ఆయన అమెరికాలో పుస్తకాలు ఏవైతే ట్రాన్స్లేట్ చేశారో, ఇంత మనం చెప్పుకున్నట్టు ఆ 3 పుస్తకాల్లో ఎక్కువగా వాటి గురించి వర్ణించారనమాట. ప్రభుపాద గారు ఏం చెప్పారంటే, శ్రీమతి రాధారాణి ఆమె చాలా దయగలది. ఎందుకు దయగలది అంటే భక్తుల యొక్క శ్రేయస్సు కోరుతుందన్నమాట. అందుకని మనం ఆమెను ప్రే చేస్తే భగవంతుణ్ణి పోయి డైరెక్ట్ గా పూజ చేసే అర్హత మనకు లేదు. కానీ ఎప్పుడైతే రాధమ్మ వారిని మనం గనుక ఆ భక్తితో పూజిస్తే, కృష్ణ భక్తులుగా పేర్కొనాలి అంటే ముందు ఆమె రాధారాణిని ఆశ్రయించాలి. ఎప్పుడైతే రాధారాణి భగవంతుడికి మన గురించి సిఫారసు చేస్తుందో అప్పుడు భగవంతుడు తప్పనిసరి ఆయన కరుణను మనకు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి భగవత్ కృప కావాలి, కృష్ణయ్య దయ కావాలి మనకు అంటే అది కేవలము రాధమ యొక్క కరుణ మీద, దయ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో మనం భక్తి చేస్తున్నాము అంటే రాధారాణి కృష్ణకు ఏ రకమైన భక్తి చేసిందో ఆమె చూపించినటువంటి ఆ మార్గ పదంలో మనం ఆమె అడుగుజాడలను నడవాలన్నమాట. అందుకని ఇప్పటికి చూస్తే కూడా బృందావనంలో డివోటీస్ ఏంటంటే వాళ్ళు అక్కడ కృష్ణునికి ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా తక్కువ, రాధారాణికి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అనమాట. ఎందుకు అంటే రాధారాణి యొక్క ఆశ్రయం పొంది ఆమె ఆశ్రయం ద్వారా వాళ్ళ భక్తి జీవితంలో పరిపూర్ణత పొందుతారు. ఈ రకం అంటే ఏదైతే భౌతిక పరమైనటువంటి చర్యలు కావు, భక్తి అనేది మామూలు ఈ జీవితంలో ఒక భాగం కాదు, అంటే భౌతిక కార్యకలాపాలు కాదు, అది అది భగవంతుని ప్రీతి కోసము రాధారాణి యొక్క ఆధ్వర్యంలో చేసినటువంటి గొప్ప ఆధ్యాత్మిక చర్యలు అన్నమాట. అందుకని మనం రాధారాణిని ఆశ్రయించాలని చెప్తున్నారు. సో ఎందుకు చేయాలి అంటే భగవంతుని యొక్క ఆ శక్తి, దైవీ ప్రకృతి, ఆమెను మనం ఆశ్రయించాలి. ఈవెన్ గొప్ప గొప్ప మహాత్ములు వాళ్ళందరూ ఏంటంటే రాధారాణిని ఆశ్రయించి తద్వారా భగవంతుని యొక్క
దయకు లోనయ్యారు, భగవంతుని ఆకర్షించగలిగారు వాళ్ళ భక్తితోని మనకు భగవద్గీత ద్వారా, నెక్స్ట్ డివోషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఆ ప్రభుపాద ఏంటంటే, రాధారాణి అంటే ఎవరు అంటే, కృష్ణుడి యొక్క మృదువైన హృదయం ఉంటుంది, దానిని ఆ, ప్రతిబింబించే ఒక స్త్రీమూర్తి అని చెప్తున్నారు. ఇంగ్లీష్ లో కరెక్ట్ ఉంది ట్రాన్స్లేషన్, నేను పొరపాటు చేయొచ్చు. ప్రభుపాద డిస్క్రైబ్ రాధారాణి యాజ్ కృష్ణాస్ టెండర్ హార్టెడ్ ఫీమేల్ కౌంటర్ పార్ట్. అంటే కృష్ణుడి యొక్క సగభాగము ఎవరైతే మృదువైన హృదయం కలిగి ఉంటుందో ఆమెనే రాధారాణి. అందుకే కృష్ణుడికి రాధకు భేదం లేదని అన్నిసార్లు చెప్పేది ఆచార్యులు. సో రాధారాణి పూజ చేయాలి, ప్రే చేయాలి అంటే మనం తీసుకున్న మార్గం ఏంటంటే హరే కృష్ణ మహామంత్ర. ఈ హరే కృష్ణలో హరే అనే పదం రాధారాణికి ప్రతీకగా ఆచార్యులు మనకు చెప్తారనమాట. భగవంతుని శక్తి, భగవంతుని యొక్క అంతర్గత శక్తి, ఆహ్లాద శక్తి అయినటువంటి రాధారాణి, నన్ను నీ పాద సేవలో వినియోగించు, లేదంటే ఆ కృష్ణుణ్ణి నీ యొక్క శక్తి ద్వారా దయచూపి నీ సేవలో మమ్మల్ని నియమించు అని అమ్మవారిని, కృష్ణను ప్రే చేసేది ఈ మహామంత్రం అన్నమాట. శిలా ప్రభుపాద ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఎంతసేపు కృష్ణ భగవాను దేవాది దేవుడిగా చాలా చెప్పారు, కానీ రాధారాణి గురించి ఎక్కువగా చెప్పలేదు అని చెప్పారు. ఎందుకంటే దాని ఎక్కువ ప్రచారం చేయలేదు. దానికి కారణం ఏంటి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. కానీ ఆయన ఏంటంటే, ఈ గౌడీయ వైష్ణవ సిద్ధాంతాల్లో రాధారాణి యొక్క స్థానం ఏంటంటే, ఆ బృందావనీశ్వరి ఆమె, బృందావనానికి రాణి ఆమె. ఆడకు ఆఖరికి ఎవరైతే మదన మోహనుడు కృష్ణుడు, మదన మోహన మోహిని, ఆయన్ని కూడా ఆకర్షించే శక్తి ఆవిడకి ఉందన్నమాట. అది ఎక్కడ చెప్పారంటే నెక్ట్ ఆఫ్ డివోషన్ లో చెప్పారంట. కృష్ణుడు అందరిని ఆకర్షిస్తాడు, ఎందుకంటే కృష్ణ అంటేనే ఆకర్షణకి కృష్ణుడు. అందరిని ఆకర్షించి ఆ కృష్ణుడు ఆ ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళ పట్ల ఆయన ఆకర్షితుడవుతాడట. ఈ ఆకర్షణ చెందించే భక్తికి ప్రతిరూపం ఎవరు అంటే రాధారాణి, భక్తుల్లో అగ్రగణ్యురాలు. మనం అనేక సార్లు ఆచారపరంగా విన్నాం, దేనికంటే ఏది గొప్ప, దేనికంటే ఏది గొప్ప. ఫస్ట్ అది వైకుంఠం, వైకుంఠం కంటే బృందావనం, బృందావనం కంటే మధుర, తర్వాత గోవర్ధన, తర్వాత రాధాకుండ్, రాధాకుండ్ కంటే రాధారాణి అని చెప్పారు కదా. అందరికంటే ఆమె భగవంతుడిని ఆకర్షించే శక్తి ఆవిడలో వాళ్ళలో ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ కృష్ణను మదన మోహన్ అంటే ఆవిడేమో మదన మోహన మోహిని. అంటే ఎవరైతే మదనుణ్ణి ఆకర్షించే అంతటి సుందరాంగుడు, అటువంటి వ్యక్తి అయినటువంటి కృష్ణుని ఆకర్షించే శక్తి రాధారాణిలో పరిపూర్ణంగా ఉందన్నమాట. సో దాన్ని బట్టి రాధారాణికి ఎంతటి ఆకర్షణ శక్తి ఉంది, భగవంతుని ఏ రకంగా ఆకర్షిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. శిలా ప్రభుపాద ఎందుకు రాధారాణి గురించి మాట్లాడాలంటే అంత ఆ ఓపెన్ గా ఎందుకు మాట్లాడలేదు అనేందుకు శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, నియోఫైట్స్ అంటే మనం ప్రారంభ దశలో ఉన్నప్పుడు ముఖ్యంగా వెస్టర్న్ వరల్డ్ లో వాళ్ళు కొత్తగా కృష్ణను రాధారాణి గురించి మాట్లాడడం మొదలు పెట్టారు కదా. ఇట్లాంటప్పుడు ఏంటి అంటే, ఈ యొక్క రాధారాణి తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకోలేక రాధాకృష్ణుల యొక్క ఆ లీలల్ని, ప్రణయ లీలని ఒక సామాన్య దృష్టితో చూస్తారు అని చెప్పారు. అందుకని ఏంటి అంటే శిలా ప్రభుపాద దాని గురించి చెప్పాలి. చెప్తూ ఎందుకు చక్కటి ఉదాహరణ చెప్పారన్నమాట సత్స్వరూప గోస్వామి మహారాజ్. ప్రభుపాద ఏం చెప్పారంటే, ఒక ఆవు ఆ ఈ దాన్ని ఏమంటారు, కొట్టంలో అగ్నిని, ఆ వేడిని అది గ్రహిస్తుంది, వేడి తగులుతుంది అనమాట దానికి. ఎప్పుడైతే అగ్ని మొదలవుతుందో ఆ కొట్టం కదా పశుశాలలో, ఇప్పుడు ఏమవుతుందంటే ఆవు భయపడిపోతుంది అనమాట. ఎందుకంటే ఆ అగ్ని పట్ల ఎవరికైనా భయం ఉంటుంది. అవి కట్టబడి ఉంటాయి కాబట్టి తమను తాము రక్షించుకునే శక్తి లేక ఇంకా భయపడతాయి. ఆ భయం ఎట్లా కూర్చుంటుందట అంటే, ఏ ఎరుపు రంగు చూసినా కూడా భయపడిపోతుంది. అదే రకంగా ఈ మన బద్ధజీవులు ఏంటి అంటే, ఎంత మనకు ఈ భౌతిక సుఖాలకు
ఆ భోగలాలసకి ఎంత అలవాటు పడిపోయాము అంటే, కృష్ణుడు రాధారాణిని ఆలింగనం చేసుకుంటే కూడా మనం ఏంటంటే, ఓహ్! నేను నేను నా ప్రియురాలిని కూడా ఇలాగే చేసుకుంటా. మనం నాకెక్కడ నాగలోకం ఎక్కడ, మందెక్కడ నందెక్కడ. కానీ మనం మనం ఏంటంటే, మనకుండే ఈ అల్పబుద్ధితో ఆ దివ్య దంపతుల యొక్క లీలల్ని మనకు అన్వయించుకుంటాం అన్నమాట. అందుకని ఆయన దాని గురించి ఎక్కువ మాట్లాడలేదట. ఇంకోటి ఏంటి అంటే, ఒకవేళ ది భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళలో కూడా ఇంకా మనం స్టార్టింగ్ లో ఉన్నాం అనుకోండి, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఒక మెచ్యూరిటీ తోటి రాధాకృష్ణ అనుబంధాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఎట్లా అంటే ఈ సహజీయాలు, ఇది మనం చాలా చోట్ల చూస్తుంటాం. వాళ్ళని వాళ్ళు రాధగా ఊహించుకోవడము, ఆ వాళ్ళు కృష్ణ కృష్ణ అని మాట్లాడడం, అంటే అవన్నీ కొంత న్యాచురల్ గా ఉండవు అనమాట. అట్లాంటి భావనలు కూడా వచ్చేస్తాయి. అది నిజం కాదు కానీ అవన్నీ వినడంలో వాళ్ళ రకంగా ఊహించుకొని ఆ రకంగా ప్రదర్శిస్తారు కాబట్టి అది తప్పు అని, దాని గురించి కూడా ఆయన కొంచెం ఆ విషయాన్ని నిగూఢంగా ఉంచారనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు ఒక వ్యక్తి గురించి చెప్పారట. అతను ఏమన్నాడట అంటే, ఆ నేను ఎప్పుడు ఈ రాధా పేరు వింటే నాకు మా మంగళవాడి భార్య పేరు రాధా, అది గుర్తుకొస్తుంది అన్నాడట. అంటే ఆ కాన్షియస్ చూడండి, ఎటువంటి కాన్షియస్ ఉన్నవాళ్ళకి, ఎటువంటి చైతన్యం ఉన్నవాళ్ళు రాధారాణి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకు సామాన్యుల ముందు అంతగా రాధారాణి యొక్క లీలలు గాని ఆవిడ గురించి గాని ఎందుకు చర్చించలేదు అంటే ఇదే కారణం. తర్వాత కృష్ణా బుక్ లో శిల ప్రభుపాదుల వారు ముందు మాటలు కూడా అదే రాశారట. పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే కృష్ణుని చూడంగానే వాళ్ళు గుర్తుపడతారనమాట. అయితే కృష్ణ పక్కన ఉన్న ఆవిడెవరు అని, అంటే వాళ్ళకు ఆ రాధారాణి యొక్క గొప్పతనము తెలియదు అనమాట. ఎందుకు అంటే శిలా ప్రభుపాదుల వారు చెప్తారనమాట, కృష్ణ అంటే ఎవరో చెప్తారు కానీ రాధారాణి గురించి ఆయన ఎక్కువ ప్రస్తావించలేదు అని. ఇవన్నీ అంటే శిలా ప్రభుపాదుల వారు ఎందుకు ప్రస్తావించలేదు అనే విషయాన్ని మనకు సూచిస్తుంది. శిలా ప్రభుపాదుల వారు ఏంటంటే ఆ రాధారాణి కృష్ణుల యొక్క ఆ విగ్రహాలు, అర్చా విగ్రహాలు ఉంటాయి కదా, వాటిలో కూడా రాధారాణి పాదాలు అందరికీ కనిపించేటట్టు ఉండకూడదు అని ఒక ఆదేశాన్ని ఇచ్చారు. భగవత్ పాదాలు అందరు దర్శించుకోవచ్చు కానీ రాధారాణి పాదాలు దర్శనం అందరికి కాకూడదు. మనకు తెలుసు, చాలా స్పెషల్ అకేషన్స్ లోనే ఈవెన్ ఇస్కాన్ టెంపుల్స్ లో రాధారాణి యొక్క పాదపద్మాలు మనం చూడగలుగుతాం. సామాన్యంగా అయితే మనకు రాధారాణి యొక్క పాదాలని చూసేందుకు అవకాశం ఉండదు. అయితే ఆ, ఇంకొంచెం డీప్ గా పోయారనమాట. ఇలా ప్రభుపాదుల వారి యొక్క లెక్చర్స్ ఇవన్నీ చదివితే ఏంటి అంటే, ఒకసారి రాధాష్టమి సందర్భంగా అని చెప్పారనమాట. ఎప్పుడు 1968 మాంట్రియల్, కెనడాలో ఆయన మాట్లాడినప్పుడు, ఇది చాలా గొప్ప తత్వము, అది కేవలం ముక్తులకే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఈ బద్ధ స్థితిలో ఉంటామో దాని గురించి సంపూర్ణంగా మనం అవగాహన చేసుకోలేము అని చెప్పుకుంటూ, ఆ స్థితిలో ఉన్న మనం ఏంటంటే లక్ష్మీనారాయణలను వైదిక పద్ధతులు పాటిస్తూ, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ వాళ్ళని మనం పూజించాలి. ఎందుకంటే రాధాకృష్ణ వర్షిప్, వాళ్ళని పూజించడం అన్నిట్లో అతి ఉత్తమమైంది అనమాట. దాన్ని మనకి సరైన అవగాహన లేకుండా ఈ బద్ధ జీవితంలో మనకుండే లోపాలతో చేయడం కష్టం కాబట్టి లక్ష్మీనారాయణని విధులు పాటిస్తూ వైదిక విధానాలతో పూజించాలన్నమాట. ఈ విధి మార్గం ఏంటి అంటే, అక్కడ మనకు భగవంతుని పట్ల ప్రేమ ఉండదు, భయము భక్తి ఉంటుంది. తర్వాత శాస్త్రాలు ఉల్లంఘించినవన్నీ మనం పాటిస్తుంటాం, శాస్త్రాలు చెప్పినవన్నీ. కానీ ఏంటంటే అది ఒక ఆచరణలో చేస్తాం కానీ ఆ మనస్సు నుంచి భావం అనేది మనకు ఇంకా వృద్ధి చెందలేదన్నమాట. అయితే ఎప్పుడైతే మనము శిలా ప్రభుపాద దేంతో కూడా పోల్చారంటే, హార్మోనియం ప్రాక్టీస్ చేసుకోవడం, మృదంగా ప్రాక్టీస్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తాం కదా. స్టార్టింగ్ లో ఎవరు ఎక్స్పర్ట్ కారు, అనగా అనగా రాగం అతిశయించు, అట్లా సాధన చేస్తుంటే చేస్తుంటే ఎట్లయితే వాళ్ళలో గొప్ప గొప్ప ప్రావీణ్యత వస్తుందో, మృదంగ ప్రావీణ్యులు, హార్మోనియం ప్రావీణ్యులు, ఎక్స్పర్ట్స్ వస్తుంటారు, కీర్తన ప్రావీణ్యత, అదే రకంగా ఎవరైతే భక్తి సాధనలో చేస్తూ చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆ కృష్ణ ప్రేమ అనేది వాళ్ళలో ఉదయిస్తుంది అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఉదాహరణ 1968లోది ఆయన మనకి చెప్పారనమాట. వాళ్ళు ఏంటంటే
అదే ఈ హరే కృష్ణ మాతాజీ, చెప్పండి అమ్మా, క్షమించండి. రాధాకృష్ణ చెప్పండి. రాధారాణి పాదాలు ఎందుకు కప్పి ఉంచుతారు మాతాజీ? అది నేను వెళ్ళలేదు నేను. ఎందుకు కప్పించారంటే ఆమె ఆమె యొక్క కరుణ అంత ఈజీగా రాదు. ఆమె రాధా తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతే మనం మామూలు ఒక వ్యక్తి కాళ్ళని చూసినట్టే చూస్తాం. ఆమెలో పూర్తి మన శరణాగత అన్న భావం మనలో రాదు కదా. అందుకని ఇది వచ్చేదాకా ఆవిడ మనకు ఆ దర్శనం ఇయ్యదు, పాద దర్శనం. ఆమె పాదాలను పట్టుకోవడం అంత ఈజీ కాదనమాట. అందుకని అందరికి ఆ దర్శనం లభించొద్దు అని చూపించారు అనమాట. కానీ కృష్ణుడి పాదాలు కూడా మూసేసింది అనుకోండి, ఇంకా మరి మనకు గేట్లు మూసేస్తే మనం భవనంలోకి ఎట్లా ఎంటర్ అవుతాం? భక్తి భవనంలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక్క గేట్ అన్నా తీయాలి కదా, చిన్న గేటు. కానీ కృష్ణ పాద దర్శనం జరుగుతుంది అనమాట. ఇది నా అంటే అవగాహన. అమ్మ అంటే కరుణించే తల్లి కదా, ఆమెయే ఉంటాయి కదా ఎక్కువ. అందుకే కరెక్ట్. డౌట్. అది ఎవరు, అవును, అమ్మను ఆశ్రయించే వాళ్ళలో కూడా అమ్మ పట్ల గౌరవం ప్రేమ ఉండాలి కదా. ఆమెను ఒక సాధారణ స్త్రీగా అనుకొని తర్వాత ఆమె తలుచుకుంటే నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొస్తుందనో మా మంగళోడి భార్య గుర్తుకొస్తుంది అనుకున్న వాడికి రాధారాణి కరుణ అర్హత లేదు. అందుకని ఆయన ఏంటంటే జనసామాన్యానికి రాధారాణి యొక్క పాదదర్శనానికి అవకాశం ఉండకూడదు రోజు అని చెప్పారనమాట. ప్రత్యేక దినాలు డెఫినెట్ గా మన అన్ని ఇస్కాన్ టెంపుల్స్ లో ఆమె రాధారాణి యొక్క పాదాలని మనకు చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు అనమాట. అయితే 1968 లో ఇట్లా స్టార్టింగ్ కదా అంట, వాళ్ళు ఈ మన మృదంగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆ వాళ్ళు ఆ, చాలా నిష్ఠగా చేసేవాళ్ళు అనమాట. కానీ ఆ వాళ్ళకి పాపం సరిగా రాక బీట్ ఉంటుంది కదా, అది తప్పుపోయేది. కానీ శిలా ప్రభుపాదుల వారు ఏంటంటే ఏం పర్వాలేదు మీరు చేస్తున్నట్టు సాధనతో సమకూరు పనులు అన్నట్టు చేయమనేవారు. అదే రకంగా ఏంటంటే ఆ శిలా ప్రభుపాద ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అని చెప్తూ, ఇంత నేను అన్నట్టు అదే రకంగా ఎవరైతే మనకి ఇచ్చినటువంటి ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్, ఈ 4 నిషేధాలు, ఆ, నిషేధాలు ఏం చేయాలో అవన్నీ మనం ఆచరిస్తుంటే, రాధాకృష్ణుని యొక్క భక్తి చేస్తుంటే ఆ మార్గాన్ని వైది మార్గం అంటారు అనమాట. అప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా మనం ఆ పథంలో మనం నడుస్తూ ఉంటే అప్పుడు ప్రేమకు వెళ్ళొచ్చు. అది ఈ రాగ మార్గం అనేది హైయెస్ట్. రాగం అంటే ఆ అనురాగం అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు. ఆ లెవెల్కి రావాలంటే ముందు మనము విధులు నిషేధాలు పాటిస్తూ క్రమం తప్పకుండా అన్ని ఆ, అన్ని వేళలా రాధాకృష్ణుడి యొక్క భక్తిలో మునిగితే అప్పుడు మనకు అది వస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే సడన్ గా మనం ఆ రాగా మార్గం పోవాలంటే మనకు రాదు. ఇది ఎట్లా అంటే 12వ అంతస్తుకు సడన్ గా మనం వెళ్ళగలుగుతామా? లేదు. లిఫ్ట్ తీసుకోను, మెట్లు ఎక్కువ మన ప్రయాసతోటి మనం అంత దూరం వెళ్ళగలం. అదే రకంగా ఏంటంటే శిలా ప్రభుపాద వారు ఏమంటున్నారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి అని చేయాలంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ఎగ్జామ్ పాస్ అవుతూ రావాలి, అంతే కదా. ఫస్ట్ చదవాలి, 10th చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి. అంత ప్రైమరీ స్కూల్, నర్సరీ, ప్రైమరీ, కాలేజ్ ఇన్ని చేస్తే అప్పుడు నువ్వు ఎంఏ చేసే పొజిషన్కి వస్తావు. అదే రకంగా రాధారాణి కృష్ణుల యొక్క భక్తి చేయాలంటే ముందు మనం ఎన్నో చేస్తూ లక్ష్మీనారాయణని సేవిస్తూ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ పాటిస్తూ వైద్య మార్గంలో మనం ముందుకు వెళ్ళైతే అప్పుడు ఆ రాగాను భక్తి మనకు వస్తుందన్నమాట. అందుకే ఈ రాగానుగ భక్తి చేయాలంటే ఫస్ట్ రూపానుగలం అవ్వాలి అని మనకు చెప్తారు అనమాట ఆచార్యులు. అంటే రూపగోస్వామి, శిలా రూపగోస్వామి చెప్పిన వాటిని ఈ భక్తి రసామృత సింధువులు ఏమైతే చెప్పారో, ఏ రకంగా భక్తి చేయాలో, ఏవి మనం వర్జించాలో అవన్నీ మనం పాటిస్తే అప్పుడు మనం భగవంతుని చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది అనమాట. శిలా ప్రభుపాద వారు అందుకే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఏంటంటే ముందుకు దూకి వెళ్ళిపోవాలి అనేది తప్పు, నువ్వు మెల్లమెల్లగా ఆ ఆ ప్రయత్నాల్లో నిపుణుడవై ముందుకు వెళ్ళాలి అని చెప్పారనమాట. అందుకని ఆయన చెప్పిన వార్నింగ్ ఏంటంటే రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకునేందుకు త్వరగా ప్రయత్నించకు, అదంత సులభమైంది కాదు. తొందరగా నాకేదో తెలుసు అనుకుంటే అది మంచిది కాదనమాట. ఎవరైనా రాధాకృష్ణుల తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే
ఆయన ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రాకృత సహజీయాలు ఇంతకుముందు చెప్పాను చూడండి, నేను రాధా అని వాళ్ళు ఆ రకంగా పెక్యులర్ డ్రెస్సులు వేసుకొని వాళ్ళకు ఆ కృష్ణ భావనలో ఉన్నట్టుగా మగవాళ్ళు కూడా చేస్తారు అట్లా. నార్త్ ఇండియాలో ఒక స్టేట్ లో నాకు గుర్తులేదు, ఒక ఎస్పీ నేను రాధానని చెప్పి ఆయన అట్లా గోపికలాగా తయారయ్యేవాడు అనమాట, కృష్ణ భక్తి చేస్తూ. ఇదంతా ఏంటంటే ఈ ప్రాకృత సహజీయాలు. అట్లాంటి కాదు. దీని ఈవెన్ పెయింటింగ్స్ చెప్తున్నారు, కృష్ణ రాధను కృషి చేసినట్టు. ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే చాలా ఆ నాన్ సెన్స్ అన్నారు. ఇంకా అంతకంటే అంతకంటే వేరే ఆ, పెద్ద పదం లేదు. అంటే మనకు రాధాకృష్ణ యొక్క తత్వం తెలియకపోవడం వల్ల ఇటువంటివన్నీ వస్తుంటాయి అన్నమాట. అందుకని ఏం చెప్పారంటే మనం ఈ మూమెంట్ లో వచ్చినప్పుడు, ఆ మూమెంట్ లో ఎవరైతే ఆచార్యులు ఉన్నారో, లిబరేటెడ్ సోల్స్, ముక్త జీవులు ఉన్నారో, వాళ్ళ ద్వారా మనము రాధాకృష్ణుల యొక్క ఆ ప్రణయ లీలని మనము తెలుసుకోగలుగుతాం అనమాట. ఈ 1968 లో కూడా చెప్పారు సేమ్. హార్మోనియం తీసుకున్న శిలా ప్రభుపాదుల వారు రూప గోస్వామి రాసినటువంటి రాధే జయ జయ మాధవ్ దైతే అది పాడడం మొదలు పెట్టారట. ఆ ఆ శిలా ప్రభుపాదుల వారు ఏంటంటే ఆ సామాన్యంగా కూడా చాలా ఆతృత చూపించేవాళ్ళు కాదనమాట. రాధారాణి యొక్క స్వీట్నెస్ గురించి మాట్లాడడం, ఆమె ఆమె కృష్ణుని పట్ల ఉండే ప్రేమ గురించి ఎక్కువ డిస్కస్ చేయడం. 1968 లెక్చర్ లో ఆయన ఈ రాధే జయ జయ మాధవ్ దైతే అనే సాంగ్ ని వర్ణించడం, అభివర్ణించడం మొదలు పెట్టారనమాట. అంటే ఆయన ఏంటి పక్వ దశలు, ఈ భక్తులు మొదట్లో ఉన్నప్పుడు ఎక్కువ రాధారాణి గురించి ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయలేదు వాళ్ళు. మెల్లమెల్లగా వాళ్ళు ఆ భక్తి సాధనలో ముందుకు వస్తున్నారు, వీళ్ళు అవగాహన చేసుకునే స్టేజ్కి వస్తున్నారు అని అనుకున్నప్పుడు శిల ప్రభుపాదుల వారి శిష్యులకు రాధారాణి గురించి, ఆమె యొక్క మా ఆ లీలల గురించి, ఆమె గొప్పతనాల గురించి మెల్లగా ఇంట్రడ్యూస్ చేయడం మొదలు పెట్టారనమాట. దీంట్లో రాధే జయ జయ మాధవ దైతే, ఆవిడెవరు అంటే రాధారాణి కృష్ణయ్యకు చాలా ప్రియమైంది అని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడి యొక్క ప్రేమను పొందాలని చూస్తారు, కానీ కృష్ణుడు ఏంటంటే రాధారాణి ప్రేమను పొందేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారట. అందుకని ఏం చెప్తున్నారంటే ఆ శిలా ప్రభుపాద దాన్ని బట్టి, అంటే ఎవరైతే అందరూ ఎవరైనా పరిగెత్తున్నారో ఆ స్వామి రాధారాణి కోసం ఆయన పరిగెత్తున్నారు, ఆమె ప్రేమ కోసం పరిగెత్తున్నారు. కాబట్టి ఇక్కడ రాధారాణి గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. చెప్పుకుంటూ ఈ కృష్ణ ప్రేమ అనేది ఉంటుంది, అంటే భగవంతుడి పట్ల ఉండే ప్రేమ, కృష్ణుని పట్ల ఉండే ప్రేమ విలువైంది. కానీ అంతకంటే విలువైంది కాబట్టి రాధారాణి వెంబడి కృష్ణుడు వెళ్తున్నారు, దాన్ని బట్టి రాధారాణి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి ఆ ఆవిడ చాలా గొప్పది అని చెప్పారు అనమాట. రాధారాణి ఔన్నత్యం చెప్తూ ఆవిడ గొప్పది, అటువంటి ఆమెకు మన నమస్కారాలు అర్పిస్తామని చెప్పి. ఎలా ఉంటుంది ఆవిడ అన్నది అనమాట. ఆవిడ ఏంటి అంటే గోకుల తరుణి మండలమైతే. ఈ శ్లోకాల్లో ఈ సాంగ్ మనం ఇదొక కూడా నేర్చుకున్నాము, దాంట్లో చెప్పారంట. తరుణి అంటే ఏంటంటే యంగ్ గర్ల్స్, గోపీస్, యంగ్ కన్యలు వాళ్ళు. అయితే వాళ్ళందరూ చాలా అందంగా ఉండేవాళ్ళు. వాళ్ళందరిలో ఆవిడ ఇంకా అందంగా ఉండేది అనమాట, చాలా అందంగా ఉండేది. గోపీస్ అందరూ అందంగా ఉండేవాళ్ళు. బహుశా వాళ్ళకు ఉండే ఆ కృష్ణ భావన, ఆ భక్తి అందాన్ని కలిగించిందేమో. వాళ్ళలో ఆవిడ ఇంకా అమితమైన అందంగా ఉండేది అనమాట. తర్వాత ఆవిడ చక్కగా తయారయ్యేవాడు, డ్రెస్ చేసుకునేవాడు. ఎందుకు అంటే ఆ భగవంతుని ఆకర్షించేందుకు ఆవిడ ఎప్పుడు చక్కగా తయారయ్యేది. ఆవిడ యొక్క అందము, ఆచార్య చెప్తారు, ఆమె నడక, ఆమె నవ్వు, ఆమె చూపు, ఆమె మాట, ప్రతిదీ కూడా కృష్ణుడికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందట. ఆ భగవంతుడికి ప్రేమించదగినటువంటి వస్తువు ఏదైనా ఉందంటే ఆమె కేవలం ఆమె. అందుకనే ఆవిడ బృందావన రాణి అని చెప్పారనమాట. అందుకే బృందావనకు మనం పోతే ఇప్పుడు కొంచెం తగ్గింది, నేను ఇద్దరు కూడా చెప్పాను. నేను ఒక 10-15 ఏళ్ల కింద చూస్తే ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి రాధే 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 ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మీ భౌతికత్వపు ఏమంటారు ఛాయలు లేకుంటే నీడలు పడుతున్నాయి. లేకుంటే బృందావనంలో అసలు కృష్ణయ్య పేరు ఎవరు ఎత్తారు. ఆటోలో పోతున్నా, రిక్షాలో పోతున్నా ఎవరైనా అడ్డం వస్తే హైదరాబాద్ భాషలో తిట్లరు, చక్కగా రాధే రాధే అంటారు అనమాట, మనం జరగమనేందుకు.
ఎక్కడికి పోయినా రాధా యొక్క నామాన్ని వాళ్ళు జపిస్తూ ఉంటారు. రాధారాణి భక్తులు అక్కడ, వాళ్ళు కృష్ణ భక్తులు కారు. శిలా ప్రభుపాదుల వారు ఇంకో 1972లో బృందావనంలోనే చెప్పారట. ఏం చెప్పారు అంటే, కృష్ణుడి కంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరు, మత్తః పరతరం నాణ్యతని అని 7th చాప్టర్ భగవద్గీతలో చెప్పారు. కానీ ఆగి శిలా ప్రభుపాద అన్నారట, అటువంటి కృష్ణుడి కంటే కూడా ఇంకా గొప్ప ఉత్తమమైంది, గొప్పది ఉన్నది ఎవరంటే ఆమె రాధారాణి. ఎందుకు అంటే అది మన ప్రేమ కొద్దీ ఆమెకి ఇచ్చినటువంటి ఆ ఉన్నత స్థానం అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. బట్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ఎందుకు ఆ స్థానం ఆవిడకి వచ్చింది అంటే, మనకు రాధారాణి పట్ల ఉండే విపరీతమైన ప్రేమతోటి. ఎందుకంటే ఆమె మన కృష్ణుడికి ఇద్దరు చేస్తుంది కాబట్టి, ఆమె పట్ల ఉండే ప్రేమతో ఆమెను భగవంతుడి కంటే కూడా గొప్పది అని మనం భావిస్తున్నాం అనమాట. 1968లో కూడా శిలా ప్రభుపాదుల వారు రాధాష్టమి రోజు ఇచ్చిన క్లాస్ లో ఏ అదే దాని గురించి చెప్తూ, కరుణాకురుమయి కరుణ భరితే సనక సనాతన వర్ణిత చరిత్ర చెప్పారు. అయితే ఆ ఈ సత్స్వరూప గోస్వామి మహారాజ్ ఏమంటున్నారంటే, ఎవరైనా చెప్పొచ్చు, ఓ నువ్వు చాలా గ్రేట్, నువ్వు గొప్ప పండితుడివి అని చెప్పుకుంటూ, ఆ ఇట్లా ఇటువంటి వాడిని, అంటే అంత గొప్ప గొప్ప ఆచార్యులు ఒక మామూలు గోప వనిత యొక్క కరుణ కోసం ప్రార్థిస్తున్నారా? ఏంటది అంటే, రూప కోసం చెప్తారట, ఆమె సాధారణ వనిత కాదు, సాధారణ యువతి కాదు. ఎందుకంటే సనక సనాతన వర్ణిత చరితే, ఆమె యొక్క వర్ణన మామూలు వాళ్ళు ఐస కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప ఋషులు అయినటువంటి సనక సనాతనాది వాళ్ళతో కూడా ఆమె వర్ణింపబడింది. అటువంటి ఆమె సాధారణ యువతి కాదు అని శిలా రూపగోస్వామి చెప్పారట. అది చెప్తూ, కేవలం అటువంటి గొప్ప వ్యక్తులే రాధారాణి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించగలరు, దాని గురించి వాళ్ళు మాట్లాడగలుగుతారని చెప్పారు అనమాట. మళ్ళా 1969లో ప్రతి సంవత్సరం రాధాష్టమి వస్తుంది కదా, ఆసారి శిలా ప్రభుపాదుల వారు లండన్ లో ఉన్నారట. లండన్ ఉంటూ మనం ఎప్పుడు వినే విషయాన్ని అక్కడ కూడా శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. రాధారాణి అంటే భగవంతుని యొక్క తాదిని శక్తి, ఆయనను ఆనందింపజేసేందుకు ప్లెజర్ పొటెన్సీ అని చెప్పారనమాట. శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, ముందు నుంచి కూడా మనకు ప్రేమ ఉంటే మనం దాన్ని అనుభవించాలి అంటే అది కృష్ణునితో మనం పొందాలి. జస్ట్ యాజ్ వీ హ్యావ్ డిజైర్ టు లవ్ అండ్ హ్యావ్ ప్లెజర్, అంటే మనకుండే కోరికల్ని ఆనందాన్ని అనుభవించాలి అన్నట్టు. అంటే అవన్నీ ఏంటంటే భగవంతుడిలో కూడా ఉండాలి. మనలో ఆ కోరికలు ఉన్నాయంటే మనకు సడన్ గా ఎక్కడి నుంచో రాలేదు, భగవంతుడి అంశలం కాబట్టి ఆయనలో ఉన్నవి మనకు వచ్చాయన్నమాట. అయితే ఆయనకుండే ఈ కోరికని ఆయన ఆనందపరిచేది. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆయనకు కోరికలున్నాయి, మనకు కోరికలున్నాయి, మనం ఆయన సేమ్ అనుకునేందుకు లేదు. ఆయనకు ఉండేది ఆధ్యాత్మిక పరమైనటువంటి స్థాయి, మనం ఉండేది భౌతిక పర స్థాయిలో ఉంటాం మనం. అందుకని ఆయన యొక్క ఎప్పుడైతే ఆనందాన్ని అనుభవించాలనుకున్నారో, స్వామి తన హ్లాదిని శక్తిలో, హ్లాదిని శక్తి ద్వారా, అంతర్గత శక్తి ద్వారా, ఇంటర్నల్ పొటెన్సీ ద్వారా రాధారాణిగా ఆయనే వ్యక్తమయ్యారు. అంటే ఆమె వేరే వ్యక్తి కాదు, భగవంతుడే రాధారాణిగా వచ్చారనమాట. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని శిలా ప్రభుపాద వారు చైతన్య చరితామృతాల్లో కూడా, టీచింగ్స్ ఆఫ్ చైతన్య, ఆయన యొక్క బోధనలలో కూడా చెప్పారు, రాధారాణి లేకుంటే కృష్ణుడికి అర్థం లేదు. అదే రకంగా కృష్ణుడు లేకపోతే రాధారాణికి అర్థం లేదు. ఇంత ఫస్ట్ లో చెప్పాయి కదా నేను, భగవంతుడి గురించి కీర్తించాలంటే రాధారాణి కీర్తించాలి, రాధారాణి కీర్తించాలంటే భగవంతుని కీర్తించాలి. ఎందుకంటే వాళ్ళు అభిన్నం అన్నమాట. అందుకని వైష్ణవ ఫిలాసఫీలందరూ ఏంటి అంటే, ఫస్ట్ భగవంతుని యొక్క అంతర్గత శక్తి అయినటువంటి ఆ రాధారాణికి వాళ్ళు వాళ్ళ గౌరవాన్ని సమర్పిస్తారు. మనం చూడండి, ఇప్పుడు ఎక్కడ చెప్పినా కూడా రాధాకృష్ణ, రాధా మాధవ్, రాధా గిరిధారి, రాధాగిరి గోవర్ధన్. ఎందుకు అంటే రాధ ద్వారా, రాధారాణి ద్వారా ఆమె కృష్ణుని యొక్క సాధని శక్తి కాబట్టి, ప్లెజర్ పొటెన్సీ కాబట్టి, ఆమె ద్వారా భగవంతుని యొక్క కృప పొందేందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం అనమాట. 69లో ఇది రాధాష్టమి దాంట్లో ఈ మంత్రం ఇంట్రడ్యూస్ చేశారు. ఏది? తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి. మన రాధారాణి
ఏ రకంగా ఆమెను సమీపించాలి, ఏ రకంగా ఆమె ద్వారా భగవంతుని యొక్క కరుణ మనము పొందొచ్చు అనేది తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి. అయితే ఎప్పుడైతే రాధారాణి ద్వారా రాధారాణి యొక్క కృపకు మనము ఆమె కృప ద్వారా మనం భగవంతుని గనక చేరితే అది మనకు సులభం అవుతుంది. ఎందుకంటే రాధారాణి రికమెండ్ చేస్తుందట, ఈ డివోటీ మంచివాడు, ఆ డివోటీ మీద మీరు దయ చూపించండి. అట్లా ఆమె రికమెండ్ చేసినప్పుడు ఎంబడే కృష్ణుడు ఆమె యొక్క రికమెండేషన్ ని అంగీకరిస్తాడు. అందుకే చూడండి భక్తులు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని రాముల వారిని త్రూ సీతమ్మ వారితో మనం ప్రే చేసుకుంటున్నాం. అట్లే నారాయణ ప్రేస్ చేయాలంటే లక్ష్మి ద్వారా ప్రేస్ చేస్తున్నాం. వీళ్ళు ఏంటంటే భగవంతుని యొక్క అంతరంగిక శక్తులు, వాళ్ళు ప్రెజర్ పొటెన్సీస్, వాళ్ళను ఆనందపరచడం ద్వారా, వాళ్ళ కరుణ పొందడం ద్వారా, వాళ్ళ ఆమోదం ద్వారా మన భగవంతుని పొందొచ్చు అనమాట. అందుకని మనం ఈవెన్ తిరుపావి చదివినప్పుడు కూడా గోదా తల్లి నీలాదేవిని ప్రార్థిస్తుంది కదా కృష్ణుని ఇవ్వమని. త్రూ అమ్మవారు మన భగవంతుని పొందొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఎంత ఫూల్ అయినప్పటికీ కూడా ఎప్పుడైతే రాధారాణి ద్వారా నేను భగవంతుడిని ఆశ్రయిస్తానో ఆమె రికమెండేషన్ మూలంగానే అది యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి బృందావనంలో మనం చూస్తే చాలా భక్తులు ఉంటారు. ఆ భక్తులు కూడా ఏంటంటే కృష్ణనామం కంటే రాధమ్మకు పేరు ఎక్కువ జపిస్తుంటారు. ఎక్కడికి పోయినా కూడా రాధే రాధే జయ జయ రాధే అనేది మన బృందావనంలో గమనించవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ రాధారాణి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉండి ఆమెను పూజించడం ద్వారా నాలో ఎటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా నేను భగవంతుని అర్థం చేసుకునేటట్టు, భగవంతుని కరుణ పొందేటట్టు చైతన్యం వాడు రాధారాణి ద్వారా వెళ్తారనమాట. శిల ప్రభుపాదుల వారు బృందావనంలో ఉంటూ రాధారాణి యొక్క గొప్పతనాన్ని, రాధాతత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళను నేను విమర్శించారనమాట. విమర్శిస్తూ ఏం చెప్పారంటే, ఇప్పటికీ కొందరు ఆ వాళ్ళకి ఏం అర్థం తెలియకుండా రాధే రాధే అనడంతో కూడా వాళ్లకు రావాల్సినటువంటి ఫలితం వాళ్ళకు లభిస్తుంది అని చెప్పారనమాట. చెప్తూ సస్వరూప గోస్వామి ఆయన ఒక అనుభవాన్ని చెప్తుంటారు అనమాట. శిలా ప్రభుపాదతో కలిసి మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఈ భక్తి వేదాంత మార్గ కొన్నిసార్లు రిక్షా వాళ్ళు ఏంటంటే రిక్షాని ఆపేసేవాళ్ళు అనమాట. ఎప్పుడైతే శిలా ప్రభుపాద్ని చూస్తారో వాళ్ళు రిక్షా ఆపి కిందికి దిగి చెప్పులు విప్పి దండం పెట్టి జయరాధే అని ఆ శిలా ప్రభుపాద్ని పలకరించేవాళ్ళు అనమాట. సో శిలా ప్రభుపాదుల వారు దాని గురించి ప్రస్తావించేవారట ఆయన లెక్చర్స్ లో. ఏం చెప్పారంటే ఆ ప్రభుపాద్కి వెస్టర్న్ పాశ్చాత్య యూరప్ కానీ అమెరికా కానీ భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి బృందావనం యొక్క గొప్పతనం తెలవాలి. అంటే ఎక్కడైతే మామూలు సాధారణమైన ప్రజలు కూడా జయరాధే అని చెప్తారో అది ఇంకెక్కడ చూడము. ఇండియాలో కూడా బృందావనంలోనే చూస్తాం అనమాట. వాళ్లకు పూర్తి అవగాహన లేనప్పటికీ కూడా శిలా ప్రభుపాదుల వారు దాన్ని ఆమోదించేవాళ్ళు ఉంటారు. వాళ్లకు రాధారాణి పట్ల ఉండే ఆ నమ్మకాన్ని అని వాళ్ళు గ్లోరిఫై చేస్తూ చెప్పేవాళ్ళు అనమాట. శిలా ప్రభుపాదుల వారికి రాధారాణి పట్ల ఉండే చాలా ఏమంటారు లోతుల నుంచి ఆయన రాధారాణి పట్ల ఉండే అభిమానాన్ని ఇంకో రకంగా లెక్చర్స్ లో ఏ రకంగా చూపించారంటే జయ జయ జయరాధ మాధవ, జయరాధ మాధవ సాంగ్ లో కూడా ఏంటంటే మనకు తెలుసు అది పాడుతూ పాడుతూ శిలా ప్రభుపాదుల వారు ఒక సమాధి స్థితికి వెళ్ళిపోయారట, కళ్ళలో నీళ్లు పెట్టుకొని మాట్లాడలేకపోయారట. అది దాని గురించి ఇక్కడ స్వస్వరూప కోసం చెప్తున్నారు. ఇంకే ఈ గౌడీయ వైష్ణవస్ ఏంటంటే వాళ్ళ లెక్చరు స్టార్ట్ చేసేటప్పుడు ఇదే జయరాధ మాధవ పాడుతూ మొదలు పెడతారు. అది ఒక సాధారణంగా జరిగేది. కానీ శిలా ప్రభుపాదుల వారు ఎప్పుడు చేసినప్పుడు కూడా కొన్నిసార్లు ఆయన ఒక తార్జాత్మకతలో వెళ్ళిపోయేవారనమాట. వెళ్ళిపోయి నోటి నుంచి మాట రాకపోయేదట. అంటే రాధారాణి పట్ల అంత గాఢమైనటువంటి భక్తి ఆయనకు ఉంది అనమాట. ఇంకోటి ఏంటంటే రాధారాణి ఆ భగవంతుడిని ఎట్లా ఆమె సేవించారు అంటే మూడ్ ఆఫ్ సెపరేషన్. ఎందుకు వాళ్ళలో వియోగం కలిగిందంటే మనందరూ తెలుసు
అక్రూరుడు వచ్చేసి కృష్ణుడిని తీసుకెళ్ళిపోతారు ఆయన బృందావనం నుంచి. అప్పుడు గోపికల హెడ్ గోపి అయినటువంటి రాధారాణి వీళ్ళందరూ కూడా విరహ భావంలో ఉంటారన్నమాట. కాబట్టి చైతన్య మహాప్రభు కూడా అటువంటి భావంలోనే ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఆ ఆయన యొక్క ఈ మూడ్ ఆఫ్ సపరేషన్ అంటే విరహ భావాన్ని ఈ ఆరుగురు గోస్వాములు, ఈ ముఖ్యమైన ఈ ఆరుగురు గోస్వాములు వాళ్ళు కూడా ఆ భావాన్ని గ్రహించి వాళ్ళ రచనలో దాన్ని చెప్తుండేవాళ్ళు అనమాట. కాబట్టి శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే, ఎవరైతే ఈ మన గౌడీయ వైష్ణవ పరంపరలో వచ్చారో, ఎవరైతే దాని విషయంలో చాలా సీరియస్గా ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఆరుగురు గోస్వాములని అనుకరించుడు కాదు, అనుసరించాలి. దానికి మనం చేయాల్సింది ఏంటంటే సిన్సియర్ గా ఉండడము, సీరియస్ గా ఉండడం. సీరియస్ గా ఉండాలి భక్తిలో, అదేదో ఆటపాటలు కాదు. కృష్ణ భక్తిలో ఆ భక్తిని పొందాలన్న నిజమైన కోరిక, దానికోసం మనం కష్టపడేటట్టు కూడా ఉండాలి, తీవ్రమైన కోరిక ఉండాలి. దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే శిలా ప్రభుపాదుల వారు రాధాశ్రమి లెక్చర్ లోనే రాధే వ్రజదేవికే చలలిత హే నంద సునోకత అన్నారట. అక్కడ ఏంటంటే చైతన్య మహాప్రభు యొక్క మూడు తెలుస్తుంది అనమాట. రాధారాణి ఎక్కడున్నావు నువ్వు, నీ నీ అనుచరులంతా ఎక్కడున్నారు అని చెప్తూ నందసును అంటే నందమహారాజు కృష్ణ అతను ఎక్కడున్నాడు, మీరు అందరూ అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు, మేము ఎతుకుతున్నాం మీకోసము అని చెప్తూ they were searching after, they never said I've seen Krishna dance with the gopis last night I saw. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పకపోయేది అనమాట, ఎప్పుడు చెప్పలేదు నేను కృష్ణాన్ని చూశాను గోపిలతో డాన్స్ చేస్తూ రాత్రి పూట. అది సహజీయ భావం, అది అందుకని దాన్ని వ్యక్తపరచకూడదని శిలా ప్రభుపాద చెప్పారు. దే టేక్ ఎవ్రీథింగ్ వెరీ చీప్. అంత అంత సునాయాసంగా మనం రాధాకృష్ణుల యొక్క లీల గురించి మాట్లాడకూడదు అనమాట. కృష్ణ అంత చీప్ కాదు అని చెప్తూ రాధారాణి కూడా చీప్ కాదు. ఏ రోజు వాళ్ళిద్దరు లీల చూసే అంత మనకు అవకాశం లేదు. అందుకని గోస్వామిలు కూడా మనకు ఆ రకంగా చెప్పలేదు. వాళ్ళు కూడా కృష్ణుడి కోసం, రాధారాణి కోసం వాళ్ళు వెతుకుతూ ఉండేవాడు, అన్వేషిస్తూ ఉండేవాడు అనమాట. కాబట్టి ఈ గోస్వాముల యొక్క పాదాలని మనం అనుసరిస్తూ రాధాకృష్ణుని ఏ రకంగా మనము వెతకాలి, ఏ రకంగా వాళ్ళ కరుణ కోసం మనము పాటుపడాలని చెప్పారనమాట. చెప్తూ బృందావనంలో ఉన్నప్పటికీ, బృందావనం లేకుండా ఇక్కడ మన హృదయంలో మేరమ్మన బృందావనం మన మనసులో ఉన్నప్పటికీ కూడా ఈ భక్తి ద్వారా చైతన్య మహాప్రభు తర్వాత ఆరుగురు గోస్వాములు చెప్పినట్టుగా మనము కృష్ణుడి కోసం ఎదురు చూడాలి. దాన్ని ఏమంటారు, అభిసారికలి చూడాలి, మనం విరహంతో చూడాలి. అంతేగాని రాధాకృష్ణుడు రాసలీల అనేది అంత సులభంగా అర్థమయ్యేది కాదు. దాని గురించి మనం ఆ భావనలే తప్పు అని చెప్పారనమాట. ఎప్పుడైతే భగవంతుడి నుంచి మనము ఆ వియోగంతో, విరహంతో తాపత్రయపడతామో, అటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు తెలుస్తుందట మనం భక్తిలో ముందుకు వెళ్తున్నట్టు. అందుకని చైతన్య మహాప్రభు ఆ లక్షణాలని దేహంలో ఆ లక్షణాలను ప్రదర్శించారు. ఎందుకంటే భక్తుడు ఒక రాధాభావంతో భగవంతుని యొక్క సపరేషన్, విరహము ఎడబాటు భరించలేక ఆయన శరీరంలో అటువంటి భావాలు వ్యక్తమయ్యాయి. అట్లా ఉండాలి. కానీ ఇవన్నీ మేము రాధాకృష్ణ రాసలీల చూసాము, రాత్రి ఇవన్నీ మాట్లాడడం చీప్ అని చెప్పారు శిలా ప్రభుపాద వారు. ఎప్పుడైతే మన నాలికను భగవంతుని యొక్క సేవకు జిహ్వాదు నాలికను మనం భగవత్ సేవకు వినియోగిస్తామో అప్పుడు ఆయన చెప్తారట, భగవంతుడు మనకు ఆయన ప్రకటితం అవుతాడట. నేను ఇక్కడున్నాను అని మనకు స్వామి దయతోటి ప్రకటితం అవుతారట. భగవంతుడితో మనం ఎప్పుడు అభియోగాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఏ రకంగా అయితే రాధారాణి ఫీల్ అయ్యారో అటువంటి భావన ఉండాలి. అదే చైతన్య మహాప్రభు చెప్పారు, మన నాలికని భగవంతుని సేవలో వినియోగిస్తూ, అంటే చాంటింగ్, ఈ రకంగా చేస్తుంటే ఒక పక్వ స్థితికి చేరినప్పుడు అప్పుడు భగవంతుడిని మనం చూడగలము అని శిలా ప్రభుపాదులు వారు చెప్పారు. ఇట్లా చాలా మాట్లాడారు, ఇంకా చాలా ఉంది. సో అయిపోతుంది, టైం అయిపోయింది. లాస్ట్ లో ఏం చెప్పారంటే పరపోట్లో శ్రీమతి రాధారాణి ఏంటంటే ఈ బృందావనంలో జరిగే అన్ని కార్యక్రమాలకు ఆవిడ కేంద్ర బిందువు. బృందావనంలో ఏంటంటే రాధారాణి యొక్క ఆయుధం, ఇన్స్ట్రుమెంట్ ఆమె చేతిలో
ఒక పరికరం అట కృష్ణ. అందుకని బృందావనంలో ఉండే ఆ సభ్యులందరూ, బృందావన వాసులందరూ కూడా ఎప్పుడు జయరాధే అని పిలుస్తుండేవారు, పలుకుతుండేవాడు. ఆఖరికి కృష్ణుడు కూడా సొంతంగా అదే చెప్పాడు. ఏంటి అంటే ఆమె ఈ బృందావనానికి రాణి అని చెప్తూ, కృష్ణుడు ఆమెకు కేవలం ఒక అలంకారమే. అందుకని కృష్ణుని మదన మోహన, ఆమెను మదన మోహన మోహిని అంటారని చెప్తూ లాస్ట్ కి అంటే శ్రీల సస్వరూప గోస్వామి ఏం చెప్పారంటే, వీ లైక్ టు హియర్ ఆఫ్ శ్రీమతి రాధారాణి ఫ్రమ్ శిలా ప్రభుపాద్. శిలా ప్రభుపాద్ వారి నుంచి రాధారాణి గురించి వినాలని మాకు కోరిక ఉంది. ఎందుకు అంటే అది చాలా ఆ ప్రమాదం లేనిది అనమాట. నిరపమాయ ఏమంటారు, ప్రమాదం లేనటువంటిది. తర్వాత ఎక్స్పర్ట్ కరెక్ట్ గా శిలా ప్రభుపాదుల వారు రాధారాణి తత్వాన్ని గురించి చెప్పారు కాబట్టి ఆయన ద్వారా వినాలి అని అన్నారు అనమాట. శిలా ప్రభుపాద్ ఏం చెప్పారంటే, ఆ ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు రాధారాణి యొక్క కాన్ఫిడెన్షియల్ అంటే ఆమె ఆంతరంగిక సేవకుడుగా భావిస్తాడనమాట, మన స్పిరిచువల్ మాస్టర్ అని అనుకుంటూ ఆ భావనతో తర్వాత నిత్యానంద ప్రభు యొక్క ప్రతినిధిగా తనను భావించుకుంటారు. కాబట్టి ఆచార పరంగా మనం రాధారాణి గురించి, కృష్ణుడి గురించి అవగాహన పెంచుకుంటే అది సేఫ్ సైడ్, అంటే ప్రమాదం లేకుండా అనమాట. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడక్కడ విని ఒకరి భాష్యాలు, తర్వాత భౌతిక పరమైనటువంటి వ్యక్తుల ద్వారా వినడం వల్ల రాధారాణి యొక్క, కృష్ణుడి యొక్క స్థానాన్ని మనం, దివ్య స్థానాన్ని మనం అర్థం చేసుకోలేము, అవగాహన పొందలేము. హరే కృష్ణ. ఎన్నో చెప్పాలనుకున్నా శిలా ప్రభుపాద్వి, బహుశా 1 hour క్లాస్ అయి ఉండొచ్చు, అందుకే నేను పూర్తి కవర్ చేయలేకపోయాను. ఆయన ఏం చెప్పారంటే లాస్ట్ లో జస్ట్ 2-3 quotes లో శిలా ప్రభుపాద్ చెప్పింది ఏంటి అంటే, రాధారాణిని ఏ రకంగా మనం ఆమె బృందావన ఈశ్వరి అని, ఆమె కరుణ ద్వారా కృష్ణుని పొందొచ్చని, మనం ఆ భగవంతుని పట్ల విరహ భావాన్ని రాధారాణి లాగా పెంచుకుంటే క్రమంగా మన ఈ నాలుకని ఆయన సేవలు వినియోగిస్తే కృష్ణుని పొందడం ఈజీ అవుతుంది. తర్వాత మనం గోస్వాముల యొక్క చూపించినటువంటి పందాను మనము అనుసరించాలి. ఇవన్నీ మనం పాయింట్స్ గుర్తుపెట్టుకుంటూ ఇప్పటి నుంచి ఎప్పుడు రాధారాణి ప్రస్తావన వచ్చినా ఇంకా కొంచెం అవగాహనతోటి దాని గురించి విందాం మనము. ఫైనల్ కోట్ చైతన్య చరితామృత, సుప్రీం పొజిషన్ ఆఫ్ రాధారాణి ఇన్ రిలేషన్షిప్ టు కృష్ణ. అందులో ఏం చెప్పారంటే, ఆ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఈ బృందావన వాసుల్లో మా తల్లి, తండ్రి, తర్వాత గోపాసు వాళ్ళందరూ కూడా నాకు నా ప్రాణము, నా ఆత్మ అని చెప్పి, వాళ్ళందరిలో ముఖ్యంగా గోపీస్ వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. నా వీళ్ళు కూడా ఆత్మ అని చెప్పారు, వీళ్ళు కూడా తన జీవితం అన్నారు, కానీ వాళ్ళలో ఇంపార్టెంట్ గోపీస్ అని చెప్తూ, ఆ గోపీస్ అందరిలో శ్రీమతి రాధారాణి ప్రముఖమైనది, చీఫ్. అందుకని ఆమె వీళ్ళు ఏం చెప్పారంటే, యు ఆర్ ద వెరీ లైఫ్ ఆఫ్ మై లైఫ్, అంటే రాధారాణి తన జీవనము అని భగవంతుడు చెప్పినట్టుగా మనకు చైతన్య చరితామృతంలో వెలిడి అయిందనమాట. సో హరే కృష్ణ. ఇంకేదైనా నేను మిస్ అయితే మీకు కరెక్ట్ గా అందించలేకపోతే భావాన్ని క్షమించండి. మనకుండే ఇంపర్ఫెక్ట్నెస్ తోటి పర్ఫెక్ట్ జ్ఞానాన్ని ఇయ్యలేకపోతే క్షమించండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. శ్రీమతి రాధారాణి की जय, वृषभानुनंदनी की जय.